హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్. ఈ రోజు అయితే నేను ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే మెంతి చికెన్ ఫ్రై అండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ ఫుడ్ కూడా. చాలా తక్కువ టైంలోనే ఈ మెంతి చికెన్ ఫ్రై అయితే మనం రెడీ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా తింటారండి. ఈ మెంతి చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేయాలో మా అత్తయ్య గారు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నారు. ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. మెంతి చికెన్ చేయాలనుకుంటున్నా. దానికోసం అర కేజీ చికెన్ తీసుకున్నా. మెంతి కూడా కట్ చేసి పెట్టుకున్నా. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పుదీనాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, కాజులు, కొబ్బరి 2 మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నా. ఇవన్నీ మనము రెడీగా ఉంచుకోవాలి. కొంచెం పసుపు, స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తగినంత కారం, సరిపడేంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఇవి మిక్స్ చేసుకోవాలి మంచిగా. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క ఇట్లా పిండుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అరగంట సేపు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్ వేడైంది, సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, కొంచెం సాజీర, ఒక చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు వేస్తున్నాం. రెండు టమాటాలు మెంతాకు వేస్తున్నా. ఈ మెంతి షుగర్ రాకుండా కాపాడుతుంది, చాలా మంచిది. రోజు కూర మనం వంటలు వేసుకోవాలి, చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది మెంతి. కొంచెం చాలు. ఇది మంచిగా చేదు వాసన పోయేదాకా మంచిగా ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి మెంతి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి, కరివేపాకు కూడా అన్ని కూరలలో మంచిగా వేసుకోవాలి, హెల్త్కి బాగా మంచిది. నేనైతే అన్ని కూరలలో ఎక్కువ వేస్తా, కొంచెం గ్రీన్ కలర్ ఉంటుంది, ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటుంది. కొద్దిసేపు మగ్గనిద్దాము, అందుకే మూత పెట్టుకుంటాను. మూత తీసుకున్నా, కొంచెం మగ్గింది. మెంతి ఇట్లా ఆయిల్లో బాగా మగ్గాలి, ఇట్లా చేదు రాదు. హెల్త్కి మంచిదే, ఎలా తిన్నా మెంతి ఆరోగ్యానికి మంచిదే. మేమైతే ఇప్పుడు మెంతి దొరుకుతుంది, రోజు కూరలలో వేస్తున్నా. మెంతి దొరకనప్పుడు మనకు ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడరు మనం రోజు పోసులు వేసుకోవాలి, ఏ కూరలైనా. నేను మటన్లో కూడా వేస్తా పోసులు, అన్నిట్లల్లో చాలా మంచిది. ఇంకా కొద్దిగా మగ్గాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఈ మటన్లో కానీ చికెన్లో కానీ అప్పటిదప్పుడే చేసేస్తే చాలా రుచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. కొద్దిగా పసుపు వేస్తుంది. మెంతి మగ్గింది, చికెన్ ముందుగా కలిపెట్టుకున్న చికెన్ వేస్తున్నాం.
మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నా ఇక కొంచెం సేపు ఆయిల్లో మగ్గాలి. కారం ఉప్పు అన్నీ మంచిగా మగ్గినాక తర్వాత చూద్దాం. మూత తీస్తున్నా. కొంచెం మగ్గింది. ఇంకా కొంచెం మగ్గాలి. ఈ మెంతి కొంతమంది చికెన్ వేడి అని తినరు. ఈ మెంతాకు బాగా వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక వేడి ఏముండదు, మంచిగా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి ఉంటుంది, మంచిగా ఉంటుంది మెంతితో చికెన్ తీసుకుంటే. ఇంకా మగ్గాలి. చూద్దాం చికెన్ ఎంత మగ్గిందో. కాజులు కొబ్బరి పొడి వేస్తున్నా. ఇది కూడా కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఈ మెంతి వేసుకుంటే చికెన్లో కొంచెం పులుపు కూడా ఉండాలి. ఎందుకంటే మెంతి వేసినప్పుడు మనం మెంతి టమాటా వండుకున్నప్పుడు ఎంత బాగుంటుంది. అందుకే పులుపు దీనికి యాడ్ చేయాలని టమాటా కూడా వేసిన, ఒక నిమ్మకాయ కూడా పిండిన, చాలా బాగుంటుంది. కొత్తిమీర బాగా వేసుకోవాలి. నాకు బాగా ఇష్టం కొత్తిమీర వేసుకునేది, మస్తు టేస్ట్ ఉంటుంది. ఎంత వేసుకుంటే అంత మంచిది కొత్తిమీర. కొంచెము ఇట్లా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇట్లనే ఉండాలంటే ఇలానే ఉంచుకోవచ్చు. నేనైతే కొంచెం మంచిగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఈ గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే దాని ఫ్లేవరే వస్తుంటుంది. ఇక ఈ ఫ్లేవర్ తగ్గిపోయి మసాలా ఫ్లేవరే వస్తుంటుంది. అందుకే మసాలా తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ మనం యాడ్ చేసినాం కదా, మసాలా తక్కువ వేసుకోవాలి. అప్పుడు మనకు అన్నీ తెలుస్తుంటాయి. కొంచెం ఒక్క 2 సెకండ్ నుంచి అయిపోయింది. చికెన్ మంచిగా ఉడికింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇది చూస్తేనే గుమగుమలాడుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మంచిగా ఉంటుంది టేస్ట్. మెంతి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్కి చాలా మంచిది. చూడండి ఎంతో రుచికరమైన మెంతి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మెంతి కూర మరియు చికెన్ అయితే మంచి కాంబినేషన్ అండి. ఇది వేడిని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మనకి ఈ కాలంలో మెంతి కూర చాలా దొరుకుతుంది కాబట్టి మనం ఏ కూరలో అయినా మెంతిని వేసుకోవచ్చు పోపులో. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మనం ఈ కర్రీని అయితే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకున్నాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక్కసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. ఈ టేస్ట్ అయితే చాలా రుచికరంగా ఉంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.